అందరికీ నమస్తే. ఈరోజు వీడియో ఏంటంటే దీపావళి రోజున చేసుకునే శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతము. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతంని ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎవరెవరు చేసుకోవాలి, శ్రీ కేదారేశ్వర స్వామి పూజకి కావలసిన పూజా సామాగ్రి, పూజా విధానం గురించి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ను షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతము కార్తీక మాసంలోనే చేసుకోవాలి. అనగా దీపావళి అమావాస్య నుండి మొదలుకొని కార్తీక పౌర్ణమి రోజు వరకు ఈ లోపల ఎప్పుడైనా వారి వారి వీలుని సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. ఈ ఇయర్ దీపావళి సెప్టెంబర్ 20న, కార్తీక పౌర్ణమి నవంబర్ 5న వచ్చింది. సెప్టెంబర్ 20 నుండి నవంబర్ 5 కార్తీక పౌర్ణమి రోజు వరకు అనగా 15 రోజులలో ఎవరి వీలును బట్టి వాళ్ళు శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని చేసుకోవచ్చు. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతాన్ని పెళ్ళైన దంపతులు మాత్రమే చేసుకుంటారు. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం అనేది వంశ పారంపర్యంగా వస్తుంది. ఈ వ్రతం నోచుకునే విధానము చాలా రకాలుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆచారంగా, సంప్రదాయంగా, ఖచ్చితంగా చేసేటువంటి వ్రతం సంవత్సరంలో ఏదైనా ఉంది అంటే అది శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి వ్రతం. ఎవరు అయితే ఈ వ్రతంని నమ్మకంగా ఆచరిస్తారో వారు అంత పద్ధతిగా, అంత నిష్ఠ గరిష్టలతో, అంత మహిమతో ఈ పూజ చేస్తారు. ఈ పూజ తరతరాల కుటుంబ వంశ పారంపర్యంగా వస్తుంది. ఈ వ్రతం ఎలా చేస్తారంటే మనం ఇంట్లో పెళ్ళిళ్ళు అయితే ఎలా చేస్తారో దీపావళికి కూడా అలాగే పందిరి వేసి సున్నాలు వేసుకొని ఇంటిని అంతటినీ శుద్ధి చేసుకొని పరమనిష్ట నియమాలతో ఈ పూజ చేస్తారు. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం నోచుకునే వాళ్ళకి ఈ దీపావళి పండుగ అంటేనే చాలా పెద్ద పండుగగా భావిస్తారు. శ్రీ కేదారేశ్వర వ్రతం అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. ఈ వ్రతము చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నాకు తెలిసి 2 రకాలుగా చేసుకుంటారు. ఒకటి 21 రకాల పత్రితో, రెండోది 5 రకాల పత్రితో చేసుకుంటారు. మాది 5 రకాల పత్రితో చేసుకునే వ్రతం. ఈ వ్రతంని నియమనిష్టలతో పద్ధతిగా చేసుకున్న వారి జీవితాలలో ఖచ్చితంగా వృద్ధి జరుగుతుంది. ఆ మహిమ అలాంటిది. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం ఎంతమంది చేసుకుంటారో ఆ మహిమ ఎలాంటిదో తెలిసిన వారు నాకు కామెంట్ చేయండి. అయితే ఈ పూజ ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేసుకుంటారు. కొందరు కలశం పెట్టి చేసుకుంటారు. ఈ పూజ రోజున శ్రీ కేదారేశ్వర వ్రతం చేసేటప్పుడు వెలిగించిన అఖండ దీపం మరలా నెక్స్ట్ రోజున దేవుడి పీఠం కదిలించే వరకు అలాగే వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. ఈ పూజలో 21 రకాలు, 5 రకాలుగా ఇలా చాలా రకాలుగా వారి వంశ పారంపర్యంగా వస్తుంది. మేము 5 రకాల పత్రితో చేసుకుంటాము. 21 రకాల పత్రితో చేసుకునేవారు ఏది అయితే ఆ స్వామి వారికి పూజలో పెడతారో అవి అన్నీ 21గా ఉండేలా చూసుకుంటారు. 5 రకాల పత్రితో చేసుకునేవారు స్వామివారికి పెట్టేవి అన్నీ 5 రకాలుగా ఉండేలా చూసుకుంటారు. శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతంని మేము ఎలా చేసుకుంటున్నామో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మాది 5 రకాల పత్రి నోము. ఈ వ్రతం చేసేవారు మార్నింగ్ నుండి ఉపవాసంతో చేసి వ్రతం పూర్తి అయిన తర్వాత భోజనం చేయాలి. మొదటగా ఈ వ్రతంలో నేను వీడియోలో చూపించిన ఈ కుండలు ముఖ్యమైనవండి. ఈ 2 కుండలలో పెద్ద కుండలో నోము దారాలు ఉంటాయి, చిన్న కుండలో జక్కిడి దారాలు ఉంటాయి. ఈ కుండలను ఇలా ప్రతి సంవత్సరము అనగా దీపావళి పండుగకి తీసి వాటిని శుద్ధి చేసి పసుపు రాసి కుంకుమ పసుపుతో ఈ విధంగా అలంకరించి పూలతో అలంకరిస్తాము. ఇంకోటి చిన్నది ఏమో కూరాడు కుండ అంటారు కదా, అంటే మనం గృహప్రవేశం అప్పుడు పెడతాం కదా అండి, అది కూడా ఇదే రోజున అలంకరిస్తాము. ఇలా కుండలని అలంకరించి కంకణం కట్టి పూజలో పెడతాము. నేను వీడియోలో చూపించినట్లుగా 2 పీటలు వేసి పీటల పైన ఆవు పేడ, ఆవు పంచకం, జాజు కలిపి పీటల పైన మంచిగా రాయాలి. తర్వాత గంగమట్టి వేసి వరిగొలుసు వేయాలి.
తర్వాత పీటల పైన 2 ఇస్తారాకులు పెట్టి, అంటే 2 పీటల పైన చెరొక ఇస్తారాకు పెట్టి, ఇస్తారాకులో వైట్ క్లాత్ని పసుపులో ముంచి ఈ విధంగా మలిచి పెట్టాలి. నేను ఇంతకు ముందు వీడియోలో చూపించిన కుండలలోని జక్కిడి నోము దారాలను తీసి ఒక్కో కుండలోనివి ఒక్కో ఇస్తారాకులో పెట్టుకోవాలి. దానిలోని కానుకలు కూడా పెట్టారు మా అత్తయ్య. ఇప్పుడు ఆ దారాల పైన ఒక్కో దానిపైన ఒక్కో కుడక తమలపాకు, పోక, ఖర్జూర వేసి కుడకలో పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టాలి. మాది 5 రకాల పత్రి అని చెప్పాను కదా అండి. సో పూజలో పెట్టే అన్ని వస్తువులు బెల్లప్పాలు కూడా ఒక్కో దానికి 5 చొప్పున పెట్టాలి. ఇప్పుడు వాటిని మంచిగా పూలతో అలంకరిస్తున్నాము. అలాగే అమ్మవారికి ప్రసాదంగా పండ్లు, బెల్ల పరమాన్నము, పంచామృతంను పెట్టుకోవాలి. ఇప్పుడు చూపించేది మెయిన్ అండి. ఈ వ్రతంలో ముఖ్యంగా ఉండాల్సింది, మేమైతే తొట్టె అని అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ తొట్టెని మంచిగా పూలదండలతో అలంకరించి పూజ గదిలో పెట్టుకోవాలి. చూడండి, తొట్టె పూజ గదిలో పెట్టాక ఎంత బాగా ఉందో. 2 కళ్ళు చాలడం లేదు చూడడానికి. చాలా బాగుంది కదా. పెద్ద కుండలో నోము దారాలు ఉంటాయని చెప్పాను కదా అండి. ఆ దారాలు అన్నీ ఎలా అవుతాయో ఈ వీడియోలో చూపిస్తాను. మా పూజ గది చిన్నగా ఉంటుంది.
సో లోపల అత్తయ్య మామయ్య వాళ్ళు కూర్చున్నారు, మా 2 జంటలు బయట కూర్చున్నాము. పెద్దవాళ్ళు మెయిన్ కదా అండి పూజలో కూర్చోవడం. నోము దారాలు అన్నీ ఎలా అవుతాయి అంటే, ప్రతి ఇయర్ ఈ నోము దారాలకి మా 3 జంటలు అంటే మా అత్తయ్య మామయ్య మా బావగారు అక్కయ్య మేము ఆ దారాలకి పూజలో ముళ్ళు వేస్తాము. ఆ ముళ్ళు ఎలా వేయాలి అంటే, మర్రి ఊడలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలని మామిడి ఆకులో పెట్టి మలిచి ఈ నోము దారాలకి ముళ్ళు వేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ముళ్ళు వేస్తూ ఉండాలి. ఇలా ప్రతి ఇయర్ ముళ్ళు వేసిన 3 నోము దారాలు కొత్తగా యాడ్ అవుతూ ఉంటాయి. ఇలా శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతంని కంప్లీట్ చేసుకొని అమ్మవారికి చివరిగా హారతి ఇచ్చి మంచిగా మొక్కుకొని అందరము టెంకాయలు కొడతాము. ఈ రోజున పూజకి మొదలు వెలిగించిన అఖండ దీపం నెక్స్ట్ పీఠాలు కదిలించే వరకు వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. పూజ అయిపోయాక ఉపవాసంగా పూజలో ప్రసాదంగా పెట్టిన బెల్ల పరమాన్నము అందరము ఒక్కో ముద్ద తిని ఉపవాసం విరమిస్తాము. తర్వాత అందరం కూర్చొని భోజనం చేస్తాము. అలా ఆ రోజు అంతా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పూజలో ఉపవాసం ఉంటాము కదా అండి, ఆ రోజు మొత్తం ఆకలే అనిపించదు. అలా ఆకలి వేయకపోవడం శ్రీ కేదారేశ్వర స్వామి మహిమే అనిపిస్తుంది. ఇలా ఈరోజు అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ అందరం ఫ్రెష్ అయ్యి మళ్ళీ అమ్మవారికి ప్రసాదం చేసి ప్రసాదం పెట్టి శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామికి హారతి సమర్పించాలి. తర్వాత పీఠం కదిలించాలి. ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈ పూజలో పెట్టినవన్నీ మా అత్తయ్య తీస్తున్నారు. పూజలో పెట్టిన పూలన్నీ ఒక కవర్ బ్యాగ్లో వేస్తున్నారు. అవి అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదండి. అవన్నీ సపరేట్ చేసి పడేసేవి అన్నీ కవర్ బ్యాగ్లో పెట్టి పక్కన చెరువులో పడేయాలి. పూజలో పెట్టిన పండ్లు బెల్లప్పాలు అన్నీ కూడా ఓన్లీ మన ఇంట్లో వాళ్ళు అంటే ఎవరైతే పూజ చేసుకుంటారో ఆ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తినాలి. బయటి వారికి ఎవరికి ఇవ్వకూడదు. పెద్ద కుండలోనే రైట్ సైడ్ పీఠంలో ఉన్న నోము దారాలను తీసి అత్తయ్య మొదటగా తన మెడలో వేసుకొని తర్వాత మాకు మెడలో వేస్తారు. వాటిలోని ముంజేతి దారాలు అవి మగవాళ్ళకి చేతికి కడతారు. ఇదంతా అయిపోయిన ఆ దండలన్నింటినీ
నోము దారాలను నోము కుండలోను, జక్కిడిని చిన్న కుండలోను పెడతారు. తర్వాత పూజలో పెట్టిన కుడకలోని గౌరమ్మని తీసి కొంచెం వాటర్తో మింగేస్తాము. మిగిలినవి మేము ముగ్గురం ఫేస్లకి పెట్టుకుంటాము. ఇలా పసుపు రాసిన తర్వాత ఈరోజు మొత్తము గడప దాటకూడదని మా అత్తయ్య అంటారు. మేము అదే పాటిస్తాము. అలాగే మనం పీఠాల పైన ఇస్తారాకులు పెట్టి బియ్యం వేసుకున్నాం కదా అండి, ఆ బియ్యం కూడా కార్తీక పౌర్ణమి రోజు ప్రసాదంగా వండుకొని ఓన్లీ ఇంట్లో వాళ్ళే అంటే పూజ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే తినాలి, బయటి వాళ్ళకి ఎవరికి ఇవ్వకూడదు. ఇలా మేము ప్రతి ఇయర్ అందరము ఒకే దగ్గరికి వచ్చి దీపావళి అమావాస్య రోజున శ్రీ గౌరీ కేదారేశ్వర స్వామి వ్రతంని చేసుకుంటాము. మేము చేసుకునే శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతంని మీతో షేర్ చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ. బాయ్.